హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో టాపిక్ ఐఆర్సిటిసి యాప్లో బుక్ చేసే ట్రైన్ టికెట్స్ ఎలా క్యాన్సిల్ చేయాలో చూద్దాం. ఒకవేళ మీరు ఐఆర్సిటిసి లాగిన్ ఐడి క్రియేట్ చేయాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, ఐ బటన్లో పెట్టాను చూడండి. ఆన్లైన్లో ట్రైన్ టికెట్ బుక్ చేయాలనుకున్న ఈ వీడియో ఎండ్లో ఆ వీడియో అనేది వస్తుంది చూడండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రజెంట్ ట్రైన్ టికెట్ ఎలా క్యాన్సిల్ చేయాలో చూద్దాం. ఐఆర్సిటిసి యాప్ ఓపెన్ చేయండి, ట్రైన్ సింబల్ మీద క్లిక్ చేయండి, క్యాన్సిల్ టికెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 4 డిజిట్ లాగిన్ పిన్ అనేది ఎంటర్ చేసి కెప్చర్ ఎంటర్ చేయండి. కెప్చర్లో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో సేమ్ అలాగే ఎంటర్ చేయండి. స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ మరి నంబర్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి. మీరు ఏ ట్రైన్ టికెట్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూసారా ప్యాసింజర్ నేమ్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ సింగిల్ టికెట్ బుక్ చేసినాం కాబట్టి సింగిల్ నేమ్ చూపిస్తుంది. మీరు మోర్ ప్యాసింజర్ టికెట్ని బుక్ చేసి ఉంటే మోర్ ప్యాసింజర్ నేమ్స్ అనేవి చూపిస్తుంది. ఏ ప్యాసింజర్ టికెట్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాసింజర్ నేమ్ని సెలెక్ట్ చేసి క్యాన్సిల్ టికెట్ మీద క్లిక్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ అన్ని టికెట్లు క్యాన్సిల్ చేయాలనుకుంటే సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి క్యాన్సిల్ టికెట్ మీద క్లిక్ చేస్తే కన్ఫర్మ్ క్యాన్సిలేషన్ అని వస్తుంది. కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ రిఫండ్ అమౌంట్ అనేది చూపిస్తుంది. మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసినప్పుడు ఏ అమౌంట్ అయితే పే చేశారో అంత అమౌంట్ అనేది రిఫండ్ అవ్వదు. నేను ఈ టికెట్కి 205 రూపాయలు అనేది పే చేసి ఉంటును. రిఫండ్ అమౌంట్ అనేది 135 రూపాయలు అనేవి నాకు వస్తాయి. అంటే 70 రూపాయలు అనేది మైనస్ అయింది ఒక టికెట్ కాడ. ఐఆర్సిటిసి నుంచి ఒక మెసేజ్ అనేది వస్తుంది, మీ టికెట్ క్యాన్సిల్ అయినట్టు, మరి రిఫండ్ అమౌంట్ 3-4 డేస్లో మీ అకౌంట్కి వచ్చేస్తాయని మెసేజ్ వస్తుంది. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.